నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ వినాయక చవితి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడా తలచితనే గణనాథుని, తలచితనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితనే హేరముని, తలచిన నా విఘ్నములు తొలగుట కొరకు అంటూ తమకు కలిగిన విఘ్నాలన్నీ కూడా తొలగించాలని, సకల శుభాలు కలగాలని, తలచిన కార్యం విజయవంతం కావాలని ప్రత్యేకంగా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ గణపతి పూజా విధానంలో ప్రేక్షకులకు కలిగిన అనేక ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటున్నారు ప్రముఖ దేవి ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాగణాధిపతియే నమః. హైదరాబాద్ నుంచి సంతోషి రాస్తున్నారు. సర్వకార్య సిద్ధి కోసం గణపతిని ఏ విధంగా పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తొలుతల విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్కెదన్, ఫలితము చేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత, నావల పలిచెతి గంటమున వాక్కున నెప్పుడు భయకుండు మీ తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక. శ్రీ మహాగణాధిపతే నమః. ఏ కార్యం ప్రారంభించేటప్పుడైనా సరే మనం వినాయక అభిఘ్నమస్తు అంటూ ప్రారంభించాలి. ఇక సర్వసిద్ధి ప్రదాయకుడు స్వామివారు. అందుచేత మనం ప్రతినిత్యం కూడాను ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఆసనం వేసుకొని, అది కూడా దర్భాసనం వేసుకోవటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఏ పూజ ప్రారంభించే ముందైనా, ఏ గురువు గారి దగ్గర ఉపదేశం పొందే ప్రథమ తత్వరీత్యా అయినా సరే గణపతి ఉపాసన లేకుండా మిగతా ఉపాసనలు ఎన్ని చేసినా ఫలించవు అనేటువంటి విశేషం ఇక్కడ గుర్తెరగాలి. బ్రాహ్మణోత్తములు, వైశ్యులు, విశ్వబ్రాహ్మణులు, క్షత్రియులు మొట్టమొదటిసారిగా తమ పూజ చేసుకునేటప్పుడు నిష్ఠగా గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఏ గురువైనా నాయనా నువ్వు గాయత్రి చేస్తున్నావా అని చెప్పేసి అడిగే తరువాత ఉపదేశం చేయటం మనకు సంప్రదాయం. అయితే మిగతా వారి దృష్టిలో ఉపదేశం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ఈ గురువు గాయత్రి ఉపాసన చేసి ఉండి తర్వాత ఆయన అతినిష్టాగరిష్టాపరతో చక్కగా ఉపాసనాపరుడై శిష్యుడికి కూడాను ఉపదేశం చేసేటువంటి తత్వం వస్తుంది. ఒక గురువు ఒక శిష్యునికి ఉపదేశం చేశాడు అంటే అది పూర్వజన్మ సుకృత పుణ్యఫలమే కానీ ఎవరికి పడితే వారికి ఉపదేశం చేయటానికి అర్హత లేదు. ఆ గురువే నిర్ణయం చేసుకుంటాడు ఇతడు సరైన వాడా కాదా అని. తన విద్య ఇతనికి ఏ విధంగా సహకరిస్తుంది అని చెప్పేసి ఆ గురు పరంపరా రీత్యా ఉపదేశం చేయటం జరుగుతుంది. ఈ ఉపదేశం పొందిన మంత్రంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసింది గణేశ మంత్రం. ఈ గణేశ మంత్రం అనేక రీతుల్లో 32 గణపతుల రీత్యా కూడా అనేక విధాలుగా ఉన్నప్పటికీ ఎవరికి తోచిన చందాన వారు వారి గురు పరంపర రీత్యా ఆ మహాగణపతియో లేక సిద్ధి గణపతియో లక్ష్మీ గణపతియో ఏ గణపతి ఉపాసనైనా సరే ఆచరించవచ్చు. ఇలా గణపతి ఉపాసనా తత్వాన్ని తీసుకొని చక్కగా నిష్ఠగా గనక గణేశోపాసన చేసినట్లయితే సర్వసిద్ధులు కూడాను ఆ యొక్క ఉపాసకునికి లభ్యపడతాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. ఎందుకంటే గణపతిలో గకారం జ్ఞానవాచకం,
ఆ యొక్క జ్ఞానవాచక సూత్రాన్ని గురు పరంపర రీత్యా తీసుకొని ఓం గం గణపతయే నమః అంటూ కూడా ధ్యానం చేసేవారి సంఖ్య మనకు ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది. అసలు గణపతి ఉపాసన లేకుండా మిగతా ఉపాసనలు చేసినా అవి ఫలసిద్ధిప్రదంగా కావటానికి చాలా కష్టతరం. ఎందుచేతనంటే త్రిపురాసుర సంహార సమయంలో సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు సైతం కూడాను గణపతి ఉపాసనే చేశాడు. అలాగే చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దినేన ఆ జగన్మాత కూడాను కలవు చండీ వినాయక అంటూ ఆ వినాయకుని ఆరాధన చేసే ఆ రాక్షసుల్ని తుదముట్టించింది. అలాగే బ్రహ్మ సాక్షాత్తు సృష్టిని ప్రారంభించే ముందు గణపతిని కొలవక సృష్టిని ప్రారంభిస్తే అదంతా అపసవ్యమైంది. అప్పుడు గణేశ ఉపాసన చేసి సృష్టిని చక్కగా తన విధి రీత్యా తన కార్యక్రమ రీత్యా చక్కగా సృష్టిని అలా ఏర్పరచడం జరిగింది. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు సైతం కూడాను సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడాను గణపతిని ఆరాధన చేసిన తర్వాతనే ఏదైనా సాధించారు. నిమిత్త మాత్రమైన మానవులం మనమెంత. అందుచేత తప్పనిసరిగా గణేశుని ఆరాధన చేసిన పెదపే మిగతా ఉపాసనా తత్వాన్ని గనక ఆచరించినట్లయితే సర్వకార్య సిద్ధి ప్రదాయకుడు గణేశుడు అని చెప్పడం దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత సర్వసిద్ధి ప్రదాయక శ్రీ గణేశ నమో నమః అంటూ మిగతా వారంతా కూడాను తమ పనులలో తమ పూజాది కార్యక్రమాలలో చక్కటి యోగవంతమైన అర్చన తీరును ఆచరించి కృతకృత్యులై ఈ మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి రాజేష్ కుమార్ రాస్తున్నారు. గకార మంత్రంలోని విశిష్టత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. గకార శబ్దం జ్ఞానవాచక సూత్రం. ఈ జ్ఞానం లేకుండా ఏది సాధించాలన్నప్పటికీ కూడాను ఈ కలియుగంలో సాధ్యపడదు. అందుకే ఆ గణేశుడు ఇప్పటివాడు కాదు. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి కూడా పూజలు అందుకుంటున్నాడు. అన్ని యుగాలలో పూజలు అందుకుంటూ ఈ యొక్క కలియుగంలో కూడాను స్వామివారు ఇక శాంతి తత్వంలో మానవులంతా జీవించటానికి అవతార స్వరూపం ఎత్తబోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ గకారతత్వంలో కూడినటువంటి మహోన్నతమైనటువంటి విశిష్ట లక్షణాన్ని ఎవరైతే గుర్తెరిగి గరికలో గకారం ఉంది, గణపతిలో గకారం ఉంది, అలాగే అనేక ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతన రీత్యా గణపతి స్థితిపతి నిధిపతిగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి గకారంతో కూడిన మంత్రంతో గణపతిని గనక అనుష్ఠానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ఇస్తారు. గాగుడింత చదివితే చాలు గణపతి అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఓం గాం గీం గూం గౌం గం గహ అనేటువంటి మంత్రం ఇది కూడా. ఈ మంత్రాన్ని ఎవరైతే నిష్ఠగా అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఏ కోరికలైతే అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడాను సఫలీకృతమై తీరుతాయి గణేశుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన. అంత గొప్ప విశేషం ఈ యొక్క గకారతత్వంలో దాగిన పరమార్థంగా మనం గుర్తెరగాలి. అందుకనే గణపతి నాయన అనుగ్రహించు అంటూ మన పనులన్నీ కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా చక్కగా గణేశుని ధ్యానం చేసి బయలుదేరినట్లయితే నిర్విఘ్నంగా స్వామివారు నెరవేరుస్తాడు అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. అది గకారంలో దాగిన విశిష్ట లక్షణం. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. తప్పకుండా. కడప నుంచి వైదేహి రాస్తున్నారు. వివిధ లోహాలతో చేసిన గణపతి ప్రతిమలు ఉంటాయి కదా, వాటి తత్వాన్ని వివరించండి అంటూ రాస్తున్నారు. గణేశుని మనం ప్రతి గృహంలోనూ కూడా అలా ఉంచి పూజ చేసేటువంటి విధి విధానంలో లోహాలతో చేసినటువంటి వివిధ గణపతి ఆకృతులు మనకు లభ్యపడతాయి. ఉదాహరణకి రాగి రాకోరుతుంది అనే శాస్త్రం. రాగితో చేసిన చిన్ని వినాయకుని చక్కగా పూజా మందిరంలో గనక ఉంచుకొని గనక నిత్యం గనక పూజ చేసినట్లయితే, రాకోరటం అంటే లక్ష్మీప్రదం, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వెండితో చేసినటువంటి గణపతి, ఆ వెండి మానసిక శాంతిని ప్రసాదించేటువంటి అమృత తుల్యం. అందుచేత ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అనుక్షణం కూడా ఎంత సంపాదిస్తున్నప్పటికీ శాంతి లేనటువంటి వారు వెండితో చేసిన వినాయక ప్రతిమ తమ గృహాల్లో ఉంచుకొని చక్కగా గనక ఆరాధన చేస్తే శాంతి తత్వాన్ని, మానసిక ప్రశాంతతను స్వామివారు అనుగ్రహిస్తారు. అలాగే పంచలోహాలతో చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే మోక్షప్రదంతో కూడినటువంటి ధనప్రాప్తిని కూడా, ధర్మ ప్రవర్తనని కూడా స్వామివారు అనుగ్రహిస్తాడు. ఇక వినాయక చవితి నాడు మనం మట్టితో చేసిన వినాయకుణ్ణి వ్రతకల్పంలో వినియోగిస్తూ ఉంటాం. ఇక రాతితో చేసిన గణపతి, చిన్న రాతి విగ్రహం అండి అని చెప్పేసి పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఈ రాతి విగ్రహం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప విశేషాంశం వివిధ లోహాల వలన మనకు ప్రసాదింపబడేటువంటి గణపతి ఆరాధనలో ఉన్నాయి. పాదరస వినాయకుడు అని చెప్పేసి ఉన్నాడు. పాదరసంతో స్వామివారి యొక్క విగ్రహాన్ని, స్ఫటికంతో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే కీర్తి, ఐశ్వర్యం, అనేక రీతులుగా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాల్ని పొందింపచేస్తాడు స్వామివారు. ఏది ఏమైనప్పటికీ స్వామి ఆరాధనలో కావలసింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధితో స్వామిని ఆరాధన చెయ్యాలి. అప్పుడే సత్ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఈ శ్వేతార్క గణపతిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శ్వేతార్క గణపతి సకల దరిద్రాల్ని కూడాను పటాపంచలు చేసేటువంటి విధి విధానం ఉంది. తెల్ల జిల్లేడు వేరు అని. తెల్ల జిల్లేడు వేరు చెట్టు గనక కొన్ని సంవత్సరాలు గనక ఎక్కడైనా సరే పెంచినట్లయితే సాక్షాత్తు వినాయకుడే ఆకృతిలో ఆ యొక్క వేరులో వెలుస్తాడండి. ఇది సృష్టి రహస్యం. దీన్నే స్వయంభూ గణపతి అని కూడా అంటాం. మనకి లింగాలు 3 రకాలు కదా. స్వయంభూలింగం, దైవాంశలింగం, మానుష్యలింగం లాగా. అది శివ పరమాత్మ తత్వంలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ స్వయం సిద్ధ గణపతి అయిన స్వయంగా ఆయనంతటా ఆయనే వెలిసాడు. ఇక్కడ అర్క గణపతిగా. అందుచేత ఈ అర్క గణపతి ఉపాసన మహా అద్భుతవంతమైనటువంటి ఉపాసనగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే వాస్తు శాస్త్రరీత్యా కూడా సంభవించేటువంటి విపత్కర దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని కూడా శాస్త్రంలో చెప్పారు. గణపతికి ప్రీతివంతమైన నైవేద్యం బెల్లం. ఇక్కడ గణపతికి బెల్లం నైవేద్యం పెట్టాలి. రోజు శ్వేతార్క గణపతిని ఆరాధన చేసేవాళ్ళు బెల్లం నైవేద్యంగా గనక సమర్పించి ఆ బెల్లాన్ని గనక శనీశ్వరుని యొక్క వాహనం ఏమిటి? శనీశ్వరుని వాహనం కాకి.
ఆ కాకికి గనక సమర్పించినట్లయితే కాలానుగుణ రీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి స్వామివారు మన్ని రక్షిస్తాడు. ఇక్కడ ఆయన మహామృత్యుంజయుడుగా చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. విద్యను, ఐశ్వర్యాన్ని, శతవిధాల సంకటాలన్నీ కూడా తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తితత్వం ఈ శ్వేతార్క గణపతికి ఉన్నది. శ్వేతార్క వేరును ఇంటి గుమ్మానికి తగిలించిన నరఘోష, నరదృష్టి అనేవి కూడాను రాకుండా కాపాడేటువంటి శక్తివంతం మనకు కనిపిస్తూ ఉంది. ఇది శాస్త్రాల్లో చాలా విశిష్టవంతమైన పూజా విధానం. మరో ఉత్తరం చూద్దామండి. గుంతకల్ నుంచి దీపక్ రాస్తున్నారు. కుటుంబ సభ్యుల సఖ్యతలో గణపతి పాత్ర ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేది మనకు సూత్రం. కుటుంబంలో తెలియకుండా లేనిపోని ఊహాత్మకమైనటువంటి చర్యలతో మానసికమైనటువంటి శాంతి కరువైనప్పుడు గణపతిని గనక ఉపాసన చేసినట్లయితే, ఆ మూల మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే కుటుంబంలో సఖ్యత స్వరూపాలు చాలా చక్కగా విరాజిల్లింప చేసుకోవడానికి గణపతి సహకరిస్తాడు. అసలు శివ కుటుంబమే గొప్పది. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి వీరి యొక్క ఆకృతి అలంకరణలో, వారి వారి యొక్క తీరు తెన్నుల్లో, వారు ఉపయోగించే వాహనాల వెనకాల అంతరార్థం ఒక్కసారి గమనిస్తే, శివుడి మెడలో పాములున్నాయి, అలాగే గణపతి వాహనం ఎలుక. ఈ ఎలుకకి పాముకి పడదు, ఎందుకంటే ఈ రెండు బద్ధ వైరం. పాము ఎలుకను తింటుంది కదా. కానీ ఇక్కడ శివ కుటుంబంలో స్వామివారు చక్కగా తన కుమారుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఆ ఎలుక కూడా పక్కనే ఉంటుంది. పాము ఏం చేస్తుందండి? ఓహో, గణపతి గారి వాహనంగా నేనేం చేస్తాలే, నేను మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్వి, ఇవాళ నుంచి ఈ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావు కదా అంటూ చక్కగా ఇద్దరు సఖ్యతగా ఉంటారు. అలాగే స్వామివారి యొక్క వాహనం ఎద్దు, దాన్నే మనం నంది అంటాం. ఈ యొక్క స్వామివారి వాహనానికి అమ్మవారి వాహనం సింహం. సింహానికి ఈ యొక్క ఎద్దుకి పడుతుందా? ఎద్దు కనిపిస్తే చాలా అని చెప్పేసి గవొక్కున తినేస్తుంది కదా సింహం. అందుచేత వెంటనే అమ్మవారి చక్కగా కుమారస్వామి వారిని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఆ సింహం కాస్త ఈ ఎద్దును చూస్తూ, స్వామివారి వాహనం అయ్యావా, సర్లే మన ఇద్దరం ఇవాళ నుంచి చాలా చక్కగా ఉందాం కలిసిమెలిసి, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు. అలాగే కుమారస్వామి వారి వాహనం నెమలి. నెమలికి పాము పడదు కదా, పామును తొక్కేస్తుంది. ఆ పాము బుస్సుమని స్వామివారి యొక్క మెళ్ళో నుంచి అని చూస్తుంటే కుమారస్వామి వారి యొక్క వాహనమైనటువంటి నెమలి కాస్త ఇలా పురివిప్పి, అలా అనకు బాస్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమంతా మంచి కుటుంబంలో ఉన్నాం కదా, ఇక్కడ శాంతియుతమైన కుటుంబంలో ఉన్నప్పుడు మనకెందుకు ఈ బాధలన్నీ అని చెప్పేసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా చక్కగా సఖ్యతగా ఉంటారు కదా. ఇంత గొప్పగా స్వామివారి యొక్క వాహనాల్లోని ఇంత సఖ్యత ఏర్పడితే, అటువంటి సఖ్యత స్వరూపాన్ని ప్రసాదించేటువంటి ఆ శివ కుటుంబం యొక్క చక్కటి ఫోటోని గనక మనం ఇంట్లో ఉంచుకొని, ఆ వినాయకుడిని గనక అవిఘ్నమస్తు స్వామి శాంతిని ప్రసాదించు అని చెప్పేసి ధ్యానం చేస్తే, మనం కుటుంబంలో అందరం కూడా శాంతియుతమైన సహజీవనంతో చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటాం. మనసుల్లో కల్మషాలు లేకుండా చక్కటి వాతావరణంలో జీవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. అందుకని ఈ భారతావనంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించవలసినటువంటి
మహోన్నతమైనటువంటి దివ్యవంతమైన కుటుంబ తత్వం ఆ శివపార్వతుల కుటుంబంగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి జానకి రాస్తున్నారు, వినాయక చవితి రోజున మాత్రమే గణపతిని తులసితో పూజిస్తారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు జ్ఞానప్రాప్తి కోసం ఆయన అడవిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ధ్యానముద్ర వేసుకొని పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక అందమైన స్త్రీ అటుగా వెళుతూ ఈయన యొక్క అందాన్ని చూసి మురిసిపోయి, చాలా చక్కటివాడు స్వామి, ఎంత బాగున్నాడో అని చెప్పేసి ఆయన తపశ్చర్యను భంగం చేసే విధిగా ప్రవర్తించడం జరిగింది. ఎవరివమ్మా నువ్వు అన్నాడు స్వామివారు. నేను తులసిని, నిన్ను చూసి చాలా ఆనందపడుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది. పరబ్రహ్మతత్వంలో ధ్యానం చేస్తున్న నా మనసును వికల్పం చేయటానికి వచ్చావు, చిచి అలా ప్రవర్తించకూడదు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు, నా అందం నిన్నేమీ చేయలేకపోయిందా అని చెప్పేసి ఆమె కాస్త క్రూరంగా చూసి, అప్పుడు ఈమె ఏదో అన్నది ఆయన కూడా అన్నాడు. అప్పుడు క్షమించవలసింది స్వామి అని చెప్పేసి నమస్కారం చేస్తే, నీవు మొట్టమొదటిసారిగా రాక్షసుణ్ణి వివాహం చేసుకొని తర్వాత విష్ణు తత్వంలో ఆ స్వామితో చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందుతావు. అయితే నీ యొక్క చెట్టుకు సంబంధించినటువంటి ఈ తులసి, పవిత్రవంతమైన తులసి మాత్రం నా పూజకు అర్హత కాదు. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే ఔషధీయుక్త తత్వంలో నేను విరాజిల్లుతూ ఉంటాను కాబట్టి, నీలో విశిష్టవంతమైనటువంటి ఔషధీయుక్త తత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం నేను స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు గణేష మహాపురాణం తెలియచేస్తోంది. అందుచేత తెలిసో తెలియకో వినాయకుడిని గనక మిగతా రోజుల్లో తులసితో గనక పూజ చేసినట్లయితే మనకి విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు కూడాను ఏర్పడటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విశేషాంశాన్ని గుర్తిరుగుతూ, ఒక్క చవితి నాడు మాత్రమే స్వామిని తులసి దళంతో పూజ చేయవలే. 21 పుష్పాలతో పాటుగా, 21 పత్రాలతో పాటుగా. అది అసలు విషయం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్,